సార్ రీసెంట్గా మేము అంటే అపోలో హాస్పిటల్స్ విన్నాం, కానీ అపోలో యూనివర్సిటీ 3 years ఇంజనీరింగ్ కోర్స్ అని కూడా మేము వింటూ ఉన్నాము. యాక్చువల్లీ అంటే వాట్ ఈస్ దట్? అపోలో హాస్పిటల్స్ 40 years నుంచి మనకు అందరికి తెలుసు అండి. అపోలో యూనివర్సిటీ కూడా ఉంది చిత్తూరులో. 4 years నుంచి యూనివర్సిటీ ఉంది. ఫస్ట్ బ్యాచ్ వెళ్ళిపోయింది బయటికి, ప్లేస్మెంట్స్ కూడా వచ్చాయి. అపోలో యూనివర్సిటీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ కొలాబరేషన్లో ఒక ప్రోగ్రామ్ వచ్చింది. అదే యూకే యూజీ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్. దాంట్లో మనకి 3 years ఇంజనీరింగ్ అండి. ఇంజనీరింగ్ 3 years ఎందుకంటే యూకేలో ఎనీ యూజీ 3 years అనమాట. సో ఫస్ట్ 2 years ఇక్కడ చిత్తూరులో చదువుతారు, థర్డ్ ఇయర్ యూకేలో చదువుతారు. బీబీఏ కూడా ఉంది అండ్ అది కూడా 2 years ఇక్కడ చిత్తూరులో అండ్ థర్డ్ ఇయర్ యూకేలో చదువుతారు, లెస్టర్లో చదువుతారు. సో ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే బ్యూటీ ఇండియా బడ్జెట్లోనే మీకు యూకే గ్రాడ్యుయేషన్ వస్తుంది. ఫస్ట్ 2 years చిత్తూరులో 5 lakhs 10 lakhsలో అయిపోతుంది. యూకే వెళ్ళినప్పుడు 25 lakhsలో అయిపోతుంది, 35 lakhsలో అయిపోతుంది. మీకు వీసా, ఫుడ్, అకామిడేషన్, ఫ్లైట్ టికెట్స్ అన్నీ కలుపుకున్న 40-45 lakhs దాటదు. ఇవాళ మీరు హైదరాబాద్లో ఒక టాప్ కాలేజ్ అయినా 30 లక్షలు అవుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే 4 years అవుతారు. 4 years అవుతారు మళ్ళీ ఎంఎస్ వెళ్తా అంటే ఇంకో 2 years ఇంకో 40 లక్షలు 60-70 లక్షలు స్పెండ్ చేయాలి. బట్ 3 yearsలోనే మీకు యూకే డిగ్రీ వస్తుంది అండ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ 100 years ఓల్డ్ యూనివర్సిటీ. యూకేలో టాప్ 50లో ఉంటుంది, వరల్డ్ వైడ్ క్యూఎస్ ర్యాంకింగ్ టాప్ 300లో ఉంటుంది. సో ఇది యూకే యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ సర్టిఫికేట్ వస్తుంది మీకు, వరల్డ్ వైడ్ యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత ఎంఎస్కి వెళ్ళొచ్చు, అసలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు యూకేలో యూజీ అయిపోయిన తర్వాత 18 months పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ వస్తుంది. సో ఆ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్తో మీరు ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు యూకేలో. ఆర్ ప్లేస్మెంట్స్ కూడా ఇస్తారు. బట్ స్టిల్ ఇఫ్ ఇన్ కేస్ ప్లేస్మెంట్ రాకపోతే కూడా అక్కడ యూకేలో జాబ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. అడ్మిషన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. దీనికి ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. అడ్మిషన్ ప్రాసెస్, స్కాలర్షిప్స్ కోసం ఎవరైనా ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ పేరెంట్స్ ఉంటే డౌట్స్ ఉంటే బిలో మెన్షన్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.